అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది మండే రోజు వ్లాగ్ అండి. అంటే సండే కూడా తీశాను. సండే మార్నింగ్ కొంచెం చిన్న క్లిప్ తీశాను. మండే కంటిన్యూ చేశానన్నమాట. మనకి సండే అనేది ఉగాది వచ్చింది కదా! ఇంకా అన్నయ్యకి ఆ రోజు వర్క్ అయితే ఉంది, డ్యూటీ ఉంది. దానివల్ల తను మార్నింగే మామూలు రోజు ఎలా వెళ్తారో ఆ టైంకే తను డ్యూటీకి వెళ్ళిపోయారు. మేమైతే గుడికి వెళ్ళిపోయామండి. ఇంకా మేము వచ్చేసరికి 3:00 అయింది. మార్నింగ్ ఇంకా అంటే స్పెషల్స్ ఏమీ వండుకోలేదు ఉగాది రోజు. ఇంకా మేము ఏమీ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ అనేది చిన్న క్లిప్ అనేది ఇంకా అలా తీసాను. ఇంకా ఈవినింగ్ అంటే మండే రోజు కూడా ఏం చేశాననేది ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా సండే రోజు మేము మార్నింగ్ టిఫిన్లు అనేవి కొంచెం తక్కువ కదండి. మేము తినేది జావ ఒకటి చేసుకుంటాము, లేకపోతే రైస్ తింటాము. ఒక్కొక్కసారి టిఫిన్లు చేస్తామన్నమాట. ఇంకా ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి టిఫిన్లు అనేది మ్యాక్సిమం అంత ఎక్కువగా చేయము, తక్కువే చేస్తామన్నమాట. జావా అలాంటివి తీసుకుంటాం. చపాతీ నైట్ టైం మాత్రం టిఫినే ఉంటుంది మ్యాక్సిమము. మార్నింగ్ రైస్ అనేది పెట్టామన్నమాట తక్కువగాన, ఎందుకంటే మా ముగ్గురం తినేటట్టుగా కొంచెం రైస్ అయితే పెట్టాము. అమ్మ పెట్టారు. పెట్టేసి వెళ్తే నేను చూస్తున్నాను అనమాట. అది కరెక్ట్గా ఏంటంటే వార్చడానికి. ఇంకా అందరం కలిపి పెరుగన్నం తినేసాక కొంచెం పచ్చడి అయితే ఉంది, నంచుకొని తినేసాం అన్నమాట. ఇంకా మేము గుడికి వెళ్తామని చెప్పాం కదండి, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆ చెట్టు కింద భోంచేసి బాగుంటుంది ఆ ప్లేసు. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. చాలామంది కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఒక పార్క్లా ఉంటుంది అనమాట మేము వెళ్ళిన ప్లేస్ అయితే. చక్కగా తినేసాం. కానీ ఎండ అయితే మామూలుగా లేదు. అక్కడైతే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మాకు అంత అనిపించలేదు. కానీ మళ్ళీ హైవేలోకి వచ్చేసరికి మనం చాలా గాల్పులాగా వేడి వచ్చేసేది. మేము వచ్చేసరికి 3:00 అయిపోయిందండి. ఆ రోజు వెహికల్స్ కూడా మాకు అంతలా దొరకలేదు. ఇంకా నెక్స్ట్ డే మాట. ఇంకా సండే ఏమీ వండలేదు, ఎందుకంటే ఎవరు ఇంట్లో లేము. అలాగని చెప్పేసి అన్నీ నైటే వస్తారు కాబట్టి ఇంకా నేను ఏం కుక్ చేయనని చెప్పేసాను. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి వండుకొని తింటే అది వేరేలా ఉంటుంది. మనంగా వండుకొని నేనైతే అలా తినలేను. అందరూ ఉంటేనే నాకు కొంచెం బాగుంటుంది. ఏదైనా స్పెషల్ వండుకున్నప్పుడు అందరూ ఉండాలి. మామూలుగానే సరే నేను ఎవరు లేకపోతే అంత ఎక్కువ తినలేను, అందుకని తిండి మీదే వెళ్తాను ధ్యాస. అలాగైతే ఇక్కడ దుంపలు తీసుకొచ్చారు అన్నయ్య ముందు రోజు. అవి నేనే కాల్చాను. అవి అలా ఉన్నాయన్నమాట. బాగుంటాయి. కాల్చిన దుంప టేస్ట్ వేరండి, ఉడకబెట్టింది వేరేలా ఉంటుంది. నాకు కాల్చిన దుంపలు అంటే ఇష్టము. అందుకే కొంచెం ఒక 3 ముక్కలు లాంటివి కాల్చాను. ఒక దుంప 3 ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద కాల్చాను. మన పల్లెటూరులోనైతే పొయ్యిలు ఉంటాయి కాబట్టి అందులో కాల్చుకుని అవి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అలా జరగాలంటే జరగదు, ఎందుకంటే మనం అక్కడికి వచ్చేసాం కాబట్టి. ఇక్కడ బిర్యానీ అనేది నేను ఈరోజు చేస్తున్నాను అనమాట. ఈరోజు అంటే మండే కదా, మండే రంజాన్ పడింది అనుకుంటా. అప్పుడు నేను బిర్యానీ అనేది చేస్తాను. రంజాన్ అనే కాదు, సండే ఇంకా ఎవరు ఏం చేయలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి మండే వండే అనమాట. ఆ రోజు కూడా అన్ని డ్యూటీ ఉంది కాబట్టి మధ్యాహ్నం లంచ్కి అనేది వచ్చేస్తారు. మధ్యాహ్నం తింటారు, నైట్ కూడా తింటారని చెప్పేసి ఇంకా ఒకేసారిగా మధ్యాహ్నానికి నైట్కి కొంచెం ఎక్కువగానే వండాను. ఇంకా మళ్ళీ నేను నైట్ వంట చేయకుండా ఇక్కడ రైస్ అయితే చేస్తాను. ఈసారి రైస్ అయితే అంత బాగాలేదండి. కొత్త రైస్ వచ్చింది, కొంచెం ముద్దగా అనిపించింది. నాకు అంత బాగా అనిపించలేదు రైస్. అంటే ఎప్పుడు నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని. పాత బియ్యం ఉండాలండి బిర్యానీకి ఎప్పుడు. బాస్మతి రైస్ పాతది అయితే చాలా బాగా వస్తుంది, బిర్యానీ బాగుంటుంది. కొత్త రైస్ అయితే కొంచెం అంత బాగోదు, స్మెల్ కూడా నాకు నచ్చదు. నేను ఎప్పుడైనా బిర్యానీ చేశానంటే ముందు ఏంటంటే కొంచెం మంది అయితే చికెన్ పచ్చిగా ఉండే అంటే అన్నీ కలిపేసి ఒక దగ్గర 1 గంట 2 గంటలు ఉంచేసి ఆ తర్వాత రైస్ కుక్ చేసి పైన వేస్తారు. నేనైతే అలా వేయనండి. నేను ముందు చికెన్ అనేది కొంచెం ఉడికించుకుంటాను. ఒక 80% లాగా ఉడికించేస్తాను చికెను. అంటే మొత్తం అన్నీ కలిపేసి అలా చేసి సిమ్లో పెట్టేసి వదిలేస్తాను అనమాట. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ మధ్యలో రైస్ కూడా అయిపోద్ది కదా, అదొక 90% 80% రైస్ కూడా కుక్ అయిన తర్వాత చికెన్ కూడా కొంచెం నాకు పూర్తిగా ఉడికిపోయిన తర్వాతే నేను రైస్ వేసి దమ్ పెట్టుకుంటాను. ఒక 10 నిమిషాలు అంతే, అప్పటికి అయిపోతుంది. అప్పుడు నాకు చికెన్ ప్రాపర్గా ఉడికింది అనిపిస్తుంది. మామూలు డైరెక్ట్ దమ్ పెడితే నాకు ఎందుకో అంత నచ్చదు. అందుకే నేనైతే ఇలా వండుతానండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే నచ్చుతుంది.
మనకు సరైన ట్రైపాడ్ లేదు కాబట్టి నేను ఇంకా కర్రీస్ వండడం కానీ మేము చూపించలేకపోతున్నాను. నేను ఇంకా ఒకవేళ కొనిన తర్వాత అప్పుడు నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. నాకు తెలిసిన వంటలు అవి చేస్తూ మీకు చూపిస్తాను. నాకు పెద్ద వంటలు ఏమి వచ్చేవు, కొన్ని అయితే బాగా వండుతాను, అవే చూపిస్తాను మీకు. ఇంకా వంట అయితే అవుతూ ఉంది. టైం వచ్చేసి 11 అలా అవుతుందన్నమాట. త్వరగానే వండేస్తున్నాను. బిర్యానీ అంటే త్వరగా స్టార్ట్ చేశాను అనమాట. ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందు గురించి. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. ఫ్యాన్లు మాత్రం అలా రన్ అవుతూనే ఉన్నాయి. ఎంత ఫ్యాన్లు తిరిగినా వేడి గాలి వస్తుంది కానీ చల్లగా అయితే అనిపించట్లేదు. ఇంకా ముందుకు మరీ బాగుంటుంది. ఈ 5 ఫ్లోర్ వల్ల మరీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఒక్క నిమిషం కరెంట్ పోతే ఇంట్లో ఉండలేమండి, అంత వేడిగా అనిపిస్తుంది. ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే తిరుగుతున్నాయి అంతేగాని దానివల్ల అంత యూజ్ ఏమీ అనిపించదు. బయట గాలే రావాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు చట్నీ అవి చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్లో మనం పెట్టుకుంటాం కదా ఆనియన్స్ ఫ్రై చేసి, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర పైన చల్లడానికి అవి చిన్న ముక్కలుగా తరుగుకోవడం అవి చేస్తున్నాను అనమాట. లైటింగ్ చూడండి ఎంత ఎక్కువ పడుతుందని, నన్ను లోపల లైట్ కూడా వేయట్లేదు, అంత లైటింగ్ వస్తుంది లోపలికి. నేను తలనొప్పి వచ్చేస్తుందండి ఆ వేడికి, ఆ ఎండకి అసలు చాలా ఎక్కువ హెడేక్ వస్తుంది. యాక్చువల్లీ బిర్యానీ చేసి ఏదైనా స్వీట్ ఏమన్నా చేద్దాం, పాయసం లాంటిది అనుకున్నాను, కానీ అంత అయితే ఓపిక లేదు నాకు. ఎందుకంటే ఆ వేడి రావడం వల్ల పొయ్యి దగ్గర అంటే స్టవ్ దగ్గర ఉండడం వల్ల కూడా వేడిగా అనిపించేస్తుంది. దానివల్ల నేను ఇంకేమీ బిర్యానీతో చేసి ఇంకా అలా వదిలేసాను. ఒక డ్రింక్ అయితే తెచ్చుకోమన్నాను, తెచ్చుకున్నారు. ఇంకా అదే ఇంకా బిర్యానీ అండ్ డ్రింక్. అంటే తీయగా ఉంటే ఏదైనా ఫుడ్ తినిన తర్వాత ఏదైనా సరే స్వీట్ ఏమైనా తింటే అరగడానికే మనం తీసుకోవాలండి. స్పైసీ ఫుడ్ కదా బిర్యానీ అనేది, మసాలాలన్నీ చేస్తాం కాబట్టి బిర్యానీ చేసినప్పుడు ఏదైనా స్వీట్ ఐటెం ఏమైనా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు వంట అయిపోద్దా అని చూస్తున్నాను నేనైతే. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. బిర్యానీకి అన్నీ కట్ చేసేవన్నీ చిందరవందరగా ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసి అవన్నీ ఒక పక్కన తీసి మొత్తం అన్నీ చేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలి. చాలా పని ఉంది. అప్పటికే 12 అవుతూ ఉంది. ఇంకా 12 అయితే ఇంకా 1 అవర్ 1.5 అవర్లో అన్నీ వస్తారనమాట. త్వరగా చేసేసి బిర్యానీ చేసిన వెంటనే తినలేము. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచేస్తే అప్పుడు దాని తర్వాత తినడానికి బాగుంటుంది. మనం వెంటనే తిన్నా సరే మనకి స్పైసీగా అనిపిస్తుంది బిర్యానీ అనేది. ఇంక ఇవన్నీ కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనం దమ్ అనేది పెట్టేసుకోవచ్చు రైస్ అయిపోతే. అయినా చికెన్ కూడా బాగా కుక్ చేయాలండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది కదా. ఎవరో నేను ఇవాళ చూసిన న్యూస్లో అయితే ఎవరో చికెన్ వండుతున్నప్పుడు మనకి ఏంటంటే ఏదైనా కూరలు వండుతున్నప్పుడు మధ్యలో టేస్ట్ చేస్తాము, ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పేసి. చికెన్ అయితే ఇంక ఇష్టపడతారు చాలామంది కాబట్టి తింటారు మధ్యలో తీసుకొని. అలా తినడం వల్ల ఎవరో చిన్న పాపకు పెట్టారట. పెడితే అమ్మాయి అదే టీవీలో చూపించారు, చనిపోయారు అనేసి అంటున్నారు. అది బర్డ్ ఫ్లూ ఉందంట. దానికి ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బర్డ్ ఫ్లూ అనేది ఉందని చెప్తున్నారు కదా. చికెన్ అనేది బాగా కుక్ చేస్తేనే మంచిది. బాగా ఉడికించండి ఏదైనా సరే, మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే బాగా ఉడికించి తింటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా సరే చనిపోద్ది కదా ఉడకడం వల్ల. కాబట్టి తింటున్న వాళ్ళు చికెన్ అది తింటున్న వాళ్ళు మాత్రం బాగా ఉడికించి తినండి ఏదైనా సరే. అందుకు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడైతే నేను చికెన్ కుక్ అయింది, ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుంటున్నాను. నేను చికెన్ అయితే తిన్ను, చాలా తక్కువ. ఇంకా బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. మధ్యాహ్నం ఇంకా అందరూ కూర్చొని తింటున్నాం అన్నమాట. కొంచెం అయితే అడుగు పట్టిందండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం కొత్త బియ్యంలా ఉన్నాయి, అంత నాకు బాగా అనిపించలేదు.
ఒక 100కి ఒక 70 మార్క్స్ వేయొచ్చు. అంతకు మించి అంటే ఆ రైస్ వల్ల అలా అయిందేమో అనిపిస్తుంది నాకైతే. నాకు పెద్దగా అనిపించలేదు. కానీ స్పైసీనెస్ ఉండకుండా నేను అన్నీ తగ్గించేస్తానండి. ఎందుకంటే బయట తిరుగుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా తినలేరు కాబట్టి నేను కొంచెం కారం అన్నీ తగ్గించుకొని నేను చేస్తాను. ఇంట్లో ఎలా తింటారో ఆ విధంగానే చేస్తాను. ఇంకా అలా ఫుడ్ అయితే అయిపోయింది. ఇదంటే మేము చెప్పాను కదండీ సండే గుడికెళ్ళినప్పుడు తీసిన అక్కడ కొంచెం పువ్వులవి బాగుంటే తీసాను అలాగా. టైం వచ్చేసి 1:30, 2 అవుతుందన్నమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.